ఈ సంవత్సరం దసరా 11 రోజులు ఎందుకు వచ్చాయి? అదనంగా వచ్చే అలంకారం ఏమిటి? అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం శరదృతువు ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుండి దశమి అనగా విజయదశమి వరకు శరత్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దశహరా 10 రకాలైనటువంటి చెడులను హరించేటువంటి దుర్గా అంటే దుర్మార్గములను ఖండించే తల్లి దుర్గాదేవి. దుర్గామాత 10 అలంకారములతో మనం పూజిస్తాం. 9 రాత్రులు అమ్మవారిని పూజిస్తాం. 10వ రోజు విజయదశమి పండుగని అత్యంత వైభవంగా మనం చేసుకుంటాం. ఈ సందర్భంగా అమ్మవారి యొక్క వివిధ అలంకారాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి తిథులలో మార్పు కారణంగా 11 రోజుల పాటు ఈ దసరాని మనం నిర్వహించుకుంటాము. 22వ తేదీ మొదటి రోజు బాల త్రిపుర సుందరీదేవిగా, 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు అనగా 25వ తేదీ కాత్యాయనీదేవి, 26వ తేదీ మహాలక్ష్మి, 27వ తేదీ లలితా త్రిపుర సుందరి, 28వ తేదీ మహాచండీదేవి, 29వ తేదీ సరస్వతీదేవి, 30వ తేదీ దుర్గాదేవి, అక్టోబర్ 1వ తేదీన మహిషాసురమర్ధిని, 2వ తేదీ రాజరాజేశ్వరీదేవి అలంకారములలో అమ్మవారు పూజలను అందుకుంటారు. 11 రోజులు ఈ సంవత్సరం మనం దసరా జరుపుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అదనంగా రావటం వలన ఈ ఒకరోజు అదనంగా వస్తుంది. దానికోసమే అమ్మవారిని కాత్యాయని అలంకారంలో ఆ రోజున పూజించుకోవడం జరుగుతుంది. అది మనకి 25వ తేదీ కాత్యాయని మాత అలంకారంలో మనం అమ్మవారిని పూజించుకుంటాం. ఆ కాత్యాయని మాత కూడా దుర్గామాత వల్లే విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. అందువలన కాత్యాయని దేవి పూజ అనేది చాలా విశిష్టమైనటువంటి పూజ. అలాగే దసరాలో మరొక ముఖ్యమైన పూజ ఏమిటంటే మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారికి చేసేటువంటి పూజ చాలా విశేషమైనటువంటిది. సరస్వతి మాతను పసుపు పచ్చని పూలతో మనం పూజించాల్సి ఉంటుంది. అందువలన చామంతి పూలను ఈ పూజకి ఉపయోగించుకుంటాము. కనుక చామంతి పూలతోటి పిల్లలతోటి సరస్వతి అమ్మవారికి పూజ చేయించడం ద్వారా మంచి విద్యాబుద్ధులు వారికి వస్తాయి. ఆ రోజు అక్షరాభ్యాసాలు కూడా చేసుకోవచ్చు.